దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లుగా తయారయ్యారు రాజకీయ నాయకులు అని అంటున్నారు కేఏ పాల్ గారు. అందరూ వంతుల వారిగా ప్రజలను పీక్కు తింటున్నారని ఫైర్ అయిపోయారు. నమస్కారం సార్ కేఏ పాల్ గారు, చాలా రోజులకి వచ్చారు, ఏంటండి విశేషాలు? ఇప్పుడున్న పార్టీల్లో నీతి నిజాయితీ లేదు. అది అందరికి తెలిసిన విషయమే కదా, ఏదైనా కొత్త విషయమా? డబ్బు సంపాదించుకోవడం, దాచుకోవడం. ఎవరు దోసుకుంటున్నారు సార్? ప్రతి పార్టీలో మనం చూస్తుంటే వాడెంత దోచుకున్నాడు, నేనెంత. ఎవరు కూర్చున్న పేర్లు చెప్పండి. ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, ఎంపీలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. దోచుకోవడం, ప్రజలను పీక్కు తినడం రాజకీయ నాయకులు జన్మ హక్కు సార్. అన్నట్టు మొన్న తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదా, దాని గురించి కూర్చుంత చెప్పండి. అక్కడ అట బీఆర్ఎస్ వాళ్ళు 2500 ఇచ్చారట, కాంగ్రెస్ వాళ్ళు 1500 ఇచ్చారట. సార్ ఎలక్షన్ ఏదైనా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కామన్ అండి, అది సరిగాని పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి కూర్చుని చెప్పండి. ఈ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని తీర్పునిస్తాడు. అందరూ కళ్ళు అందరికి పచ్చకామర్లు పొట్టాయా? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినంత వరకు సుప్రీం కోర్టు వరకు తిరుగుతాను. ఏంటి సుప్రీం కోర్టుకి వెళ్తారా? వెళ్ళండి వెళ్ళండి. నీతి నిజాయితీ ఉన్నవారందరూ నాతో చేతులు కలపండి. కలపకపోతే ఈ దేశం కూడా ఒక పాకిస్తాన్ లాగో, సుడాన్ లాగో, గ్రీస్ లాగో, వెనజువెలా లాగో, నైజీరియా లాగో సర్వనాశనం అయిపోయేటప్పుడు కేఏ పాల్ గుర్తించుకోండి. అప్పుడు మీరు వచ్చి దేశాన్ని కాపాడతారా? అప్పటి వరకు ఏడు చేస్తారు? ఆ పనేదో ఇప్పుడే చేయొచ్చు కదండి.